అరెకరా భూమి చుట్టూ పచ్చదనం లేకపోయినా అతని కళలు పచ్చగా ఉన్నాయి. 008 రకం బెండ విత్తనం వేశాడు. మొదటి నుంచి ఆశగా ఉన్నాడు. కానీ ఆ ఆశలు 60 కోతలకే ఆగిపోయాయి. ఖర్చు ఏమో 60,000 దాటింది. తిరిగి వచ్చింది ఏంటంటే 30,000 నష్టం మాత్రమే. కష్టపడిన చేతులు నిరుత్సాహానికి లోనవుతాయి. కానీ అతనికి అది నిలకడగా ఉండే సమయం కాదు. అతని పేరు సురేష్. సొంత పొలం లేకపోయినా కౌలుపై పంట సాగు చేసి తన కుటుంబాన్ని పోషించాలనే సంకల్పంతో పంట విత్తాడు. పంట నష్టపోయినా ఆ పంటలోని కాండాలను వదలకుండా వాటిని వంచి పందిరిలా మలిచాడు. ఇప్పుడు ఆ పందిరికి కాకర చెట్లు, చిక్కుడు ఆశగా పైకెక్కుతున్నాయి. ఆ పంట కనీసం తన నష్టాన్ని కొంత భర్తీ చేస్తుందంటున్నాడు ధైర్యంగా సురేష్. రైతుల సమస్యలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కౌలు రైతులు సబ్సిడీకి అర్హులే కాదు. పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగినా వారికి ప్రయోజనమే ఉండదు. పంట ఉన్నప్పుడేమో 70 రూపాయల బస్తా, ఇప్పుడు పంట లేదు 300 రూపాయలకు చేరింది. కానీ అప్పట్లో పంట ఉండకపోవడం మా దౌర్భాగ్యం అంటూ సురేష్ బాధపడుతున్నాడు. పంట సాగులో నీటి సమస్య, కూలీలకు భారీగా ఇచ్చే వేతనము, విత్తనాలకు పెట్టుబడి. కౌలు రైతులు కూడా రైతులే. వారికి ప్రభుత్వం భరోసా కల్పించడం అవసరం. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు వారికి చేరాలి. సురేష్ లాంటి రైతులు ఎదుర్కొంటున్న ప్రతి గడ్డు కాలం వారికి ఒక పోరాట పాఠంగా ఉంటుంది. రైతు నమ్మకము, శ్రమకు విలువ అన్న మాటకు సురేష్ నిదర్శనం. ఇప్పుడు అతను అరెకరాలో కాకర, చిక్కుడు కొత్త ఆశలు మోస్తున్నాయి. పంటలు మనల్ని మోస్తాయి, మనం వాటిని మోస్తూ ఉండాలి అని ధైర్యంగా చెబుతున్న సురేష్ అనుభవం